ఈ వీడియోలో మనం సెప్టెంబర్ మంత్ లో లాంచ్ అయిన TWS బడ్స్ అండ్ నెక్ బ్యాండ్స్ గురించి మాట్లాడదాం. సెప్టెంబర్ మంత్ లో మనకి చాలా TWS బడ్స్ అయితే లాంచ్ అయినాయి. సో అందులో నుండి నేనైతే టాప్ TWS బడ్స్ ని పిక్ చేశాను. సో ఈ టాప్ లో కూడా మనం ఏది కన్సిడర్ చేయాలి అండ్ ఏది కన్సిడర్ చేయకూడదు అనేది మాట్లాడదాం. అండ్ సెప్టెంబర్ మంత్ లో లాంచ్ అయిన స్మార్ట్ వాచెస్ పైన కూడా వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, ఛానల్ కనుక కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్గా 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే ఛానల్ మానిటైజ్ అవుతుంది. తర్వాత మనం ఇంకా మంచి కంటెంట్ లైక్ మొబైల్స్ పర్చేస్ చేసి అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ చేసే వీలు ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలో మనం అన్ని బడ్జెట్ వైజ్గా అయితే మాట్లాడుకుందాం. సో లో టు హైకి అయితే వెళ్దాం. అండ్ ఫస్ట్లీ నెక్ బ్యాండ్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఇందులో ఫస్ట్ వన్ లావా ప్రో బడ్స్ N2 అని చెప్పి ఉంటుంది. సో ఇందులో మనకి ఇది వచ్చేసి మనకైతే నెక్ బ్యాండ్. అండ్ దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 10mm డ్రైవర్స్ ఉంటాయి, ENC తో వస్తుంది, ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ తో వస్తుంది, 50 milliseconds లో లేటెన్సీ తో వస్తుంది, 48 hours వరకు మనకి ఆ బ్యాటరీ లైఫ్ ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇందులో మనకి 280 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకి 48 hours వరకు ప్లేబ్యాక్ టైం ఉంటుందని అయితే చెప్తున్నారు. బట్ రియాలిటీలో అంత ఉండకపోవచ్చు. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.3 సపోర్ట్ తో వస్తుంది, డ్యూయల్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఉంటుందని చెప్తున్నారు. సో ఇక దీని ప్రైస్ వచ్చేసి 1099 అయితే ఉంది. లావా ఈ స్టోర్ లో అవైలబుల్ లో ఉంది. ఈ స్టోర్ అంటే మనకి వెబ్సైట్ అనమాట. అండ్ అమెజాన్ లో ఉంది, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ అయితే ఉంది. సో ఇక దీన్ని కన్సిడర్ చేయాలా లేదా అనే విషయానికి వస్తే, లైక్ మనకి ప్రైస్ 100 లేదా 200 డిస్కౌంట్ వస్తే మాత్రం కన్సిడర్ చేయండి, లేకపోతే స్కిప్ చేసి అదే బడ్జెట్ లో ఇంకా వేరే ఏమైనా ఉంటే చెక్ చేయండి. అండ్ సెకండ్ వన్ బోట్ రాకర్స్ 210 అని చెప్పి అయితే ఉంది. సో ఇది మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ తో వస్తుంది, 16mm డ్రైవర్స్ ఉంటాయి అండ్ బోట్ స్పెషల్ ఆడియో సపోర్ట్ ఉంటుందని చెప్తున్నారు. 38 decibels వరకు మనం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుందని చెప్తున్నారు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 40 hours ప్లేబ్యాక్ టైం ఉంటుందని అయితే చెప్తున్నారు. అండ్ దీని ప్రైస్ మనకి 1499 అయితే ఉంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్ లో దీన్ని మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. సో అదే రేంజ్ లో మనకి OnePlus బడ్స్ కూడా ఉంటాయి. సో ఒకసారి అయితే అవి కూడా చెక్ చేయండి. అవి కూడా చెక్ చేసి మీ లైకింగ్ బట్టి ఏది బాగుంది అనిపిస్తే అదైతే కన్సిడర్ చేయండి. అండ్ ఇది కూడా మనకి బోట్ వెబ్సైట్ లో ఉంది, అమెజాన్ లో ఉంది, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఇయర్ బడ్స్ TWS బడ్స్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో ఫస్ట్ వన్ మనకి ఐటెల్ నుండి ఐడల్ రిథమ్ ప్రో అని చెప్పి ఒక ప్రోడక్ట్ అయితే లాంచ్ అయింది. సో దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో మనకి 10mm డ్రైవర్స్ ఉంటాయి, డీప్ బేస్ టెక్నాలజీతో వస్తుందని చెప్తున్నారు. ఇది మనకి ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ కి సపోర్ట్ అయితే ఉంది. 650 mAh బ్యాటరీ మనకి కేస్ లో అయితే ఉంటుంది అండ్ 40 mAh బ్యాటరీ మనకి బడ్స్ లలో అయితే ఉంటుంది. ఓవరాల్ గా మనకి బడ్స్ అండ్ కేస్ కలుపుకొని టోటల్ గా 100 hours ప్లేబ్యాక్ టైం ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకా ఇది మనకి IPX5 రేటింగ్ తో వస్తుంది, 1299 ప్రైస్ అయితే ఉంటుంది. సో ఈ ప్రైస్ లో మీరైతే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. లైక్ ఇంకా 100 లేదా 200 డిస్కౌంట్ వస్తే కన్సిడర్ చేయండి. అండ్ ఒకటి ఐటెల్ మీరు కన్సిడర్ చేసేటప్పుడు ప్రోడక్ట్ సర్వీస్ కూడా మీరైతే మైండ్ లో ఉంచుకొని కన్సిడర్ చేయండి. సో మనకి సర్వీస్ అనేది అంత వైడ్ రేంజ్ లో ఉండదు కాబట్టి ఒకసారి సర్వీస్ కూడా మీరైతే మైండ్ లో ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి పోట్రానిక్స్ హార్మోనిక్స్ ట్విన్స్ 31 అని చెప్పి అయితే ఉంది. సో ఇక దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే 16mm డైనమిక్ డ్రైవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది మనకి ఓవర్ ద ఇయర్ యాంకర్ డిజైన్ తో వస్తుంది. ఆ డిజైన్ అయితే మనకి ఇయర్ పైన నుండి పెట్టుకునే వీలుగా ఉంటుంది. ఇయరింగ్ గేట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే డిజైన్ లో అయితే వస్తుంది. IPX5 రేటింగ్ తో వస్తుంది, అప్ టు 24 hours ప్లేబ్యాక్ టైం ఉంటుందని చెప్తున్నారు. USB Type-C ఛార్జింగ్ తో వస్తుంది. అండ్ ప్రైస్ వచ్చేసి 1399 ప్రైస్ కి అయితే అవైలబుల్ లో ఉంది. సో ఇది కూడా మనకి పోట్రానిక్స్ వాళ్ళ వెబ్సైట్లో అవైలబుల్ ఉంది అండ్ అమెజాన్లో అండ్ కొన్ని రీటైల్ స్టోర్స్లలో కూడా అవైలబుల్ అయితే ఉంది. బెటర్ మీరు దీన్ని స్కిప్ చేయడం బెటర్. సో ఇది మనకి అంత ఆ ప్రైస్కి అంత వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ నాయిస్ నుండి నాయిస్ ఇయర్బడ్స్ ప్రో 4 అని చెప్పి ఉంటుంది. సో ఇక దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే 10mm డైనమిక్ డ్రైవర్స్ తో వస్తుంది, స్పెషల్ ఆడియో ఇంటిగ్రేషన్ సపోర్ట్ ఉంది, హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ అయితే ఉంది, అప్ టు 40 decibels వరకు మనం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి ఇది 4 mic డిజైన్ తో వస్తుంది. సో దట్ మనకి కాల్ క్వాలిటీ అనేది బాగుంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ 40 milliseconds లో లేటెన్సీ ఉంటుందని చెప్తున్నారు, 50 hours ప్లేబ్యాక్ టైం ఉంటుందని చెప్తున్నారు. బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్ తో అయితే వస్తుంది. అండ్ ఇక దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 1999 ప్రైస్ సెగ్మెంట్ లో అయితే ఉంది. సో ఇక ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మనకి ఇంకా వేరే వేరే ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి. OnePlus నుంచి ఉన్నాయి, రెడ్మీ నుండి ఉన్నాయి అండ్ రియల్మీ నుండి కూడా ఉన్నాయి. సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఒకసారి అయితే వీటిని కూడా చెక్ చేయండి. వీటిని కూడా చెక్ చేసిన తర్వాత కన్సిడర్ చేయాలా వద్దా అనేది డిసిజన్ తీసుకోండి. అండ్ రివ్యూస్ కూడా చెక్ చేయండి. లైక్ మీ లైకింగ్కి మీకు బేస్ ఎక్కువ ఇష్టం ఉంటే సో అట్లా మీ లైకింగ్కి ఏవి బెస్ట్ సూటబుల్ అనేది
ఒకసారి రివ్యూస్ చెక్ చేసిన తర్వాత అయితే కన్సిడర్ చేయండి. అండ్ ఫోర్త్ వన్ మనకి రియల్మీ బడ్స్ N1 అని చెప్పి ఉంటుంది. ఇది మనకి 12.4mm డ్రైవర్స్తో వస్తున్నాయి. 360° స్పేషియల్ ఆడియో సపోర్ట్ ఉంటుందని చెప్తున్నారు. 46 డెసిబెల్స్ హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్తో వస్తుంది. కేసులో మనకి 480 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 58 mAh బ్యాటరీ మనకి ఇయర్ బడ్స్లలో అయితే ఉంటుంది. సో రెండు కలుపుకొని మనకి 48 hours వరకు ప్లేబ్యాక్ టైం ఉంటుందని అయితే చెప్తున్నారు. అండ్ ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. 10 minutes ఛార్జ్తో 5 hours వరకు ప్లేబ్యాక్ టైం ఉంటుందని అయితే చెప్తున్నారు. అండ్ ఇక దీని ప్రైస్ వచ్చేసి 1999 ప్రైస్ సెగ్మెంట్లో అయితే వస్తుంది. సో ఇది కూడా మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ అండ్ రియల్మీ వెబ్సైట్లో అయితే అవైలబుల్లో ఉంది. అండ్ ఇక దీన్ని కన్సిడర్ చేయాలా లేదా అనే విషయానికి వస్తే, సో ఇందాక మనం చెప్పినట్లు మిగతా కూడా అక్కడ ఆ ప్రైస్ సెగ్మెంట్లో మిగతా కూడా ఒకసారి చెక్ చేయండి, కంపేర్ చేసి మీ లైకింగ్కి ఏది సూటబుల్ ఉందనేది చూడండి. చూసిన తర్వాతే కన్సిడర్ అయితే చేయండి. ఇందాక మనం మాట్లాడుకున్న నాయిస్ ఎయిర్ పాడ్స్ Pro 4 ఏదైతే ఉందో సో దానిపైన అయితే దీన్ని కన్సిడర్ చేయండి. అది కాకుండా ఇదైతే కన్సిడర్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి OnePlus Nord Buds 3 ఇది కూడా మనకి 12.4mm డ్రైవర్స్తో వస్తుంది. ఇందులో కూడా మనకి 32 decibels వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ అయితే ఉంది. 2 mic డిజైన్తో వస్తుంది. 58 mAh మనకి బడ్స్లో బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఇది మనకి 12 hours వరకు ANC ఆఫ్లో ఉన్నప్పుడు ప్లేబ్యాక్ టైం ఉంటుంది అండ్ ANC ఆన్లో ఉన్నప్పుడు 8 hours వరకు ప్లేబ్యాక్ టైం ఉంటుందని చెప్తున్నారు. అండ్ కేస్లో మనకి 440 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఇది కూడా మనకి 48 hours వరకు మనకి ANC ఆఫ్లో ఉన్నప్పుడు ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుంది అండ్ 23 hours వరకు ANC ఆన్లో ఉన్నప్పుడు ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2299కి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ అండ్ OnePlus వెబ్సైట్లో అయితే అవైలబుల్లో ఉంది. సో ఇది కూడా కన్సిడర్ చేయాలా లేదా అనే విషయానికి వస్తే, ఇంకా ఈ ప్రైస్ సెగ్మెంట్లో కూడా మనకి ఇంకా వేరే బడ్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి అవి కూడా కంపేర్ చేయండి, కంపేర్ చేసుకొని అయితే కన్సిడర్ చేయండి. సో ఇవి కూడా కన్సిడర్ చేయవచ్చు. లైక్ ఆ ప్రైస్ సెగ్మెంట్కి మనకి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. బట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లైక్ 40 decibels వరకు ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ నెక్స్ట్ 6th one బోట్ నిర్వాణ. ఇది కూడా మనకి రీసెంట్గా అయితే లాంచ్ అయింది. ఇందులో 11mm డ్రైవర్స్ అయితే ఉన్నాయి. 360° స్పేషియల్ ఆడియో సపోర్ట్ ఉంటుందని చెప్తున్నారు. బ్లూటూత్ వర్షన్ 5.3 సపోర్ట్తో వస్తుంది. అప్ టు 50 hours ప్లేబ్యాక్ టైం ఉంటుంది. 400 mAh బ్యాటరీ కేస్లో అయితే ఉంటుంది. 40 mAh మనకి బడ్స్లో ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 2999 ప్రైస్ సెగ్మెంట్లో ఉంది. అండ్ ఇది కూడా మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ ఆ బోట్ వాళ్ళ వెబ్సైట్లో అయితే అవైలబుల్లో ఉంది. సో కన్సిడర్ చేయాలా లేదా అనే విషయానికి వస్తే, సో 3000 ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఇంకా మంచి ఇయర్ బడ్స్ అయితే ఉంటాయి, TWS బడ్స్ అయితే ఉంటాయి. సో వాటిని అయితే చెక్ చేయండి, ఇదైతే స్కిప్ చేసేయండి. అండ్ నెక్స్ట్ 7th one వచ్చేసి యాపిల్ ఎయిర్పాడ్స్. సో ఇందులో మనకి యాపిల్ ఎయిర్పాడ్స్ 4 అండ్ యాపిల్ ఎయిర్పాడ్స్ 4 ANC అయితే ఉంది. ANC అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్తో వస్తుంది. సో నార్మల్ ఎయిర్పాడ్స్ 4లో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉండదు. సో రెండిట్లో డిఫరెన్స్ అయితే ఇదే. సో మనకి బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే ANC దాంట్లో 20 hours ప్లేబ్యాక్ టైం ఉంటుంది విత్ కేస్, అండ్ వితౌట్ ANC 30 hours ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుంది. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.3 సపోర్ట్తో వస్తుంది. USB Type-C ఛార్జింగ్తో వస్తుంది. అండ్ ప్రైస్ వచ్చేసి నార్మల్ ఎయిర్పాడ్స్ ప్రో మనకి 12,900 ప్రైస్ అయితే ఉంది. ఎయిర్పాడ్స్ 4 ANC ఇది ప్రైస్ వచ్చేసి 17,900 ప్రైస్ అయితే ఉంది. సో ఇది మనకి యాపిల్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టోర్స్లో అయితే అవైలబుల్లో ఉంది. అండ్ నెక్స్ట్ మనకి నథింగ్ ఇయర్ ఓపెన్ ఓవర్ ద ఇయర్ డిజైన్తో అయితే వస్తుంది. స్క్రీన్ పైన అయితే ఇమేజెస్ చెక్ చేయవచ్చు. సో ఓవర్ ద ఇయర్ డిజైన్ ఎలా ఉంది అని చెప్పేసి. అండ్ ఇక దీని ఫీచర్స్ వచ్చేసి 12.4mm డ్రైవర్స్ ఉంటాయి. 64 mAh బడ్స్లో మనకి బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంటుంది. ఇది మనకి 8 hours ప్లేబ్యాక్ టైం ఉంటుంది. అండ్ 635 mAh కేస్లో అయితే ఉంటుంది. ఇది మనకి 30 hours ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుంది. USB Type-C ఛార్జింగ్తో వస్తుంది. అండ్ ఇంకా మనకి ఆటోమేటిక్ బేస్ ఎన్హాన్స్డ్ ఆల్గోరిథం, మల్టీ పాయింట్ కనెక్షన్, క్లియర్ వాయిస్ టెక్నాలజీ అని చెప్పి ఇంకా చాలా ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. ఇది దీని ప్రైస్ వచ్చేసి 17,999 ఉంది. సో ఇంత ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొచ్చినప్పుడు ఇలాంటి ఫీచర్స్ని అయితే హైలైట్ చేయాలి. బట్ అవి రియాలిటీలో ఎంతవరకు యూజ్ అవుతాయి అనేది అయితే తెలియదు. అండ్ ఈ ఇయర్ బడ్స్లో మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఏది పర్చేజ్ చేస్తారనేది కింద కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.